10,000 ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నప్పుడు ప్రశాంతంగా ఉండే, తక్కువలో వస్తుందని ఐఫోన్ కొన్న తర్వాత అండ్ లేటెస్ట్ ఐఫోన్ 16 జస్ట్ 30,000కే OLXలో వస్తుందని. వెల్కమ్ టు Tech24. గత కొన్ని ఇయర్స్గా ఇండియాలో ఐఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఐఫోన్ కొనే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఈ వీడియోలో ఈ 2025లో మనం కొనకూడని, కన్సిడర్ చేయకూడని ఐఫోన్స్ ఏంటి అనేది చూద్దాం. అవి కొత్తదైనా సెకండ్ హ్యాండ్ అయినా. మీరు కనుక ఐఫోన్ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఐఫోన్ కొనే ప్లానింగ్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా మొదలెడదాం. ముందుగా సెకండ్ హ్యాండ్లో కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం కన్సిడర్ చేయకూడని ఐఫోన్స్ ఏంటో చూద్దాం. ఐఫోన్ 10 సిరీస్, 11 సిరీస్, 12 సిరీస్ సెకండ్ హ్యాండ్లో కూడా ఈ 2025లో వీటిని అయితే అసలే కన్సిడర్ చేయకండి. మెయిన్గా ఐఫోన్ 10 అండ్ 11 సిరీస్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ చాలా యావరేజ్గా ఉంటుంది, ఇంకా వర్స్ట్ అని చెప్పొచ్చు. అండ్ కెమెరాస్ కూడా యావరేజ్గా ఉంటాయి. LCD డిస్ప్లేతో వస్తుంది అండ్ 5G సపోర్ట్ ఉండదు. వీటిలో ఐఫోన్ 12 కొంచెం బెటర్, మీకు కొంచెం బెటర్ కెమెరాస్ ఉంటాయి, OLED డిస్ప్లే ఉంటుంది, 5G కవరేజ్ ఉంటుంది. మామూలుగానే ఐఫోన్ 12 సిరీస్లో బ్యాటరీ లైఫ్ బాగుండదు, అలాంటిది 5Gలో యూజ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది. అందుకే ఐఫోన్ 12 సిరీస్ని కూడా ఈ 2025లో కన్సిడర్ చేయకండి. అండ్ కొంతమంది ఈ ఐఫోన్ 10, 11 అండ్ 12 సిరీస్ మొబైల్ యూజ్ చేస్తున్న వాళ్ళు, నేను కొన్ని ఇయర్స్గా వాడుతున్నాను, నాకు బ్యాటరీ లైఫ్ బాగానే ఉందని వచ్చి కమెంట్ చేయొచ్చు. మేబీ మీకు ఆ బ్యాటరీ లైఫ్ అలవాటు అయిపోయిందేమో, అదే బెటర్ బ్యాటరీ లైఫ్ అనిపిస్తుందేమో, లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇచ్చే మొబైల్స్ వాడి చాలా కాలం అవుతుందేమో. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఐఫోన్ 13 కానీ లేదా ఆండ్రాయిడ్లో 10,000-15,000 మొబైల్ ఏది యూజ్ చేసినా మీరైతే బ్యాటరీ లైఫ్ తక్కువ వస్తుందని డెఫినెట్గా అయితే ఒప్పుకుంటారు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈవెన్ 7,000, 6,000 ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చే బ్యాటరీ లైఫ్ కూడా ఐఫోన్ 10, 11 అండ్ 12 సిరీస్ అయితే ఇవ్వవు. అఫ్కోర్స్ ఐఫోన్గా చూస్తే వాటిలో కొన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ సో ప్రజెంట్ ఆ సిరీసెస్కి అప్గ్రేడ్ కావాల్సినంత అవసరం అయితే లేదు. అంతలా ఉంటే మీకు బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ముందు అయితే చెప్తాను. అండ్ కొంతమంది కాంపాక్ట్ ఐఫోన్ కావాలని 12 మినీ, 13 మినీని అయితే కన్సిడర్ చేస్తుంటారు. సో వాటి జోలికి కూడా వెళ్ళకండి. ఐఫోన్ SE సిరీస్ మేబీ లేటెస్ట్ ఐఫోన్ SE 4 వస్తే మీకు బెటర్ ఉంటుంది సో బ్యాటరీ లైఫ్ పరంగా. బట్ ఇంతకు ముందు ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్ SE సిరీస్ని కూడా కాంపాక్ట్గా ఉన్నాయని అసలే కన్సిడర్ చేయకండి. కన్సిడర్ చేస్తే అయితే రోజు 3-4 సార్లు ఛార్జింగ్ పెడుతూనే ఉండాలి. లేదు మాకు చాలా స్ట్రిక్ట్ బడ్జెట్ మాది, సెకండ్ హ్యాండ్లో 20,000 లోపు వస్తున్నాయి, 15,000కే వస్తున్నాయి, తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు అమ్ముతున్నారు, సో ఒక ఐఫోన్ iOS ఫోన్ అవసరం అనుకుంటే కన్సిడర్ చేయండి. ఓన్లీ కాల్స్ అంతవరకు మాత్రమే. అదర్వైజ్ ప్రైమరీ ఫోన్గా అయితే ఈ ఐఫోన్ 10, 11, 12 సిరీస్ని అయితే నేను రికమెండ్ చేయను. ఈవెన్ ఓల్డ్ జనరేషన్ ఐఫోన్ SE ఫోన్స్ని కూడా ఈ 2025లో అస్సలే రికమెండ్ చేయను. అండ్ ప్రో సిరీస్ ఐఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ సెకండ్ హ్యాండ్లో కూడా ఐఫోన్ 12 Pro Maxని అయితే ఇప్పుడు కన్సిడర్ చేయకండి. చాలామందికి ఈ 3 లెన్సెస్ డిజైన్ సో రెగ్యులర్గా ఈవెన్ ఈ ఐఫోన్ 16 సిరీస్కి వచ్చినా కానీ ఆ డిజైన్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది కాబట్టి సో Pro Maxకి అయితే వెళ్తుంటారు. అలాంటి వాళ్ళు 12 Pro Maxని అయితే ఇగ్నోర్ చేయండి. 13 Pro Max ఇప్పటికి కూడా చాలా సాలిడ్ ఆప్షన్స్. వాటిని సెకండ్ హ్యాండ్లో అయితే మీరు ఈ 2025లో కూడా కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ హ్యాండ్ అంటే తెలిసిన వాళ్ళు, జెన్యూన్ అనిపించిన చోట మాత్రమే పర్చేజ్ చేయండి. నా దగ్గర ఇప్పటికీ 13 Pro Max అయితే ఉంది, రాక్ సాలిడ్గా అయితే వర్క్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఐఫోన్ 13 సిరీస్ వచ్చే వరకు ఐఫోన్ని ప్రైమరీ డివైస్గా ఎప్పుడు వాడలేదు. ఎందుకంటే 12 సిరీస్ వరకు బ్యాటరీ లైఫ్ చాలా అంటే చాలా యావరేజ్గా ఉంటుంది. అఫ్కోర్స్ 12లో కొంచెం బెటర్ ఇంతకుముందు వాటితో పోలిస్తే, బట్ 13 నుంచే మీకు పర్ఫెక్ట్ బ్యాటరీ లైఫ్ ఐఫోన్స్లో అనేది స్టార్ట్ అయింది. అండ్ ఐఫోన్ 13 అండ్ 14 గురించి మాట్లాడుకుంటే సో ప్రజెంట్ కూడా సెకండ్స్లో మీరు ఐఫోన్ 13 అండ్ 14 అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే కొత్తవి ఇప్పుడైతే ఎక్కువ ప్రైస్ రేంజ్లో లేవు, ఎక్కువ స్టాక్ లేదు కాబట్టి వాటి ప్రైస్ అయితే ఎక్కువే ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా కంటిన్యూ అయితే రెగ్యులర్గా మనకి ఏదో ఒక ఆఫర్స్లో మంచి డిస్కౌంట్లో వచ్చేవి. బట్ 13 అండ్ 14 సిరీస్ కొత్తవి మీకు ఆఫర్స్లో మంచి ప్రైస్ రేంజ్లో దొరక్కపోవచ్చు. సెకండ్స్లో ఎవరైనా అమ్మితే సో మంచి ప్రైస్ రేంజ్లో వస్తే ఐఫోన్ 14 బిలో 35Kలో వస్తే కన్సిడర్ చేయండి. అవి కూడా జెన్యూన్ అనిపిస్తే, రీసెంట్లీ పర్చేస్డ్ ఐఫోన్స్ అనిపిస్తే మాత్రమే. అండ్ ఐఫోన్ 15 అండ్ 15 ప్లస్ని కూడా మీరు కొత్తవి కన్సిడర్ చేయొచ్చు, అలాగే సెకండ్స్లో కూడా కన్సిడర్ చేయొచ్చు. సెకండ్స్లో కన్సిడర్ చేస్తే మాత్రం బిలో 40,000లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ కొత్తదిగా కన్సిడర్ చేయాలంటే మాత్రం ఐఫోన్ 15 సో మీరు సెప్టెంబర్ వరకు వెయిట్ చేస్తే 43,000-45,000లో వస్తుంది. లేదు అంతవరకు మేము వెయిట్ చేయలేము అంటే సో మీకు సో 50,000కి దగ్గరలో వస్తే కొనండి. బట్ నా సజెషన్ ఐఫోన్ 16 మీకు సెప్టెంబర్లో సో 50,000లో వస్తుంది, ఒక 1000 అటు ఇటు.
అది ఇంకా కిల్లర్ ఆప్షన్ అయితే అవుతుంది కొత్తది కొనే ప్లానింగ్లో ఉంటే. అండ్ చాలామంది OLXలో iPhone 16 30,000కే వస్తుంది, iPhone 15 25,000కే వస్తుంది అని అయితే మెసేజ్ చేస్తుంటారు. సో తీరా మనం మాట్లాడితే వాళ్ళు హిందీ మాట్లాడతారు. సో మీరు ప్రీ ఆర్డర్ చేయాలి 5,000 10,000 ఇలా అయితే వసూలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా స్కామ్స్, వేటిని నమ్మకండి. సో బాగా ప్రైస్ డిఫరెన్స్ ఉంది అంటే అది స్కామే. అండ్ మీరు ఫోన్ చేయగానే మన రీజియన్ కాకుండా వేరే, సో నార్త్ ఇంకా డిఫరెంట్ రీజియన్స్ నుంచి వేరే లాంగ్వేజ్ మాట్లాడితే ఫస్ట్ స్కామ్ అని అర్థం చేసుకోండి. అండ్ ఫోన్ చూడకుండా OLX కానీ ఎక్కడ కానీ మీరు ₹1 కూడా అడ్వాన్స్ ఇవ్వద్దు. ఫోన్ చూసి, సో కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ మన ఛానల్లో చాలా రీల్స్ షార్ట్స్ చేశాను. ఐఫోన్ కొనే ముందు మనం ఏమేమి చెక్ చేసుకోవాలి సెకండ్ హ్యాండ్లో అని, అవి అయితే చెక్ చేయండి. సో అలా పర్సనల్గా చెక్ చేసుకున్న తర్వాతే కన్సిడర్ చేయండి. అండ్ వీలైతే తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కొనే ప్రయత్నం అయితే చేయండి. అంతేగాని ఈ తక్కువలో వస్తున్నాయని స్కామ్ యాడ్స్ని సో డిఫరెంట్ సైట్స్లో చూసి అయితే అస్సలే మోసపోకండి. అండ్ కొత్తగా ప్రో మ్యాక్స్ కొనాలి అనుకుంటే డెఫినెట్గా మీరు iPhone 15 Pro Maxని అండ్ iPhone 16 Pro Maxని కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఇండియాలో అయితే మీకు అంత తక్కువ ప్రైస్ రేంజ్లో కొత్తవి దొరకవు. ఎవరైనా అబ్రాడ్ నుంచి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళతో అయితే తెప్పించుకోండి. సో అక్కడ మనకి తక్కువలో అయితే వస్తాయి. అండ్ 16 Pro Max కనుక మీరు ప్రజెంట్ US ఇంకా వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకుంటే సో మీకైతే కస్టమ్స్ పడే అవకాశాలు ఉన్నాయి. పట్టుకుంటున్నారు, వాళ్ళ ఫోను మేము వాడేదని చెప్పినా పట్టుకుంటున్నారు. సో ఇది అలాగే మా సిస్టర్ వస్తుంటే US నుండి అయితే నేను తెప్పించుకున్నాను, కస్టమ్లో ఆపేశారు. వేరే చాలా రిక్వెస్ట్ చేయగా సో తక్కువ ఛార్జ్ ఉండే ఐఫోన్కి సంబంధించిన కస్టమ్స్ అయితే వదిలేశారు. సో ఎంతో కొంత కస్టమ్స్ అయితే కట్టాల్సి వస్తుంది. మేబీ ఇంకో 2-3 నెలలు, నేనైతే లాంచ్ అయిన నెక్స్ట్ మంత్ తెప్పించుకున్నాను కాబట్టి అంత స్ట్రిక్ట్గా ఉండే. అండ్ రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా తెప్పించుకున్నాడు ఒక 15-20 డేస్ బ్యాక్. ఇప్పటికి కూడా కస్టమ్స్ వాళ్ళు 16 సిరీస్ ఫోన్ అయితే ఆపి కస్టమ్స్ అయితే పక్కా వేస్తున్నారు ఎంతో కొంత, ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ. సో ప్రెజెంట్ అయితే కొంచెం స్ట్రిక్ట్గా ఉంది. 16 సిరీస్ అబ్రాడ్ నుంచి తెప్పించుకుంటే సో కొన్ని రోజులైతే ఈ సిచ్యువేషన్ అయితే మారచ్చు. బట్ నా ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకైతే షేర్ చేస్తున్నాను. అండ్ చాలామంది రెగ్యులర్ నెంబర్ సిరీస్ ఈ ప్రో మ్యాక్స్లు కాకుండా ఈ 14, 15, 16 కూడా అబ్రాడ్ నుంచి తెప్పించుకుంటారు. సో అవసరమే లేదు, అక్కడికంటే ఇక్కడే రెగ్యులర్గా ఏదో ఒక ఆఫర్స్లో మంచి ప్రైస్ రేంజ్లో అయితే వస్తున్నాయి. సో నెంబర్ సిరీస్ కొనే ఆలోచన ఉంటే ఇండియాలోనే బెటర్. బట్ లేటెస్ట్ ప్రో మ్యాక్స్ ఫోన్స్ అయితే మాత్రం US నుంచి అయితే తెప్పించుకోవచ్చు. అవి కూడా 15 Pro 16 Pro సిరీస్ మాత్రమే. సో ఇవి 2025లో సెకండ్ హ్యాండ్లో కానీ కొత్తగా కానీ మనం ఏ ఐఫోన్స్ని కన్సిడర్ చేయొచ్చు, ఏ ఐఫోన్స్ని ఇగ్నోర్ చేయొచ్చు అని నా చిన్న సజెషన్స్. వీటిలో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి అయితే చూజ్ చేసుకోండి. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.